స్పిరిచువాలిటీ దీంట్లోకి భిన్నంగా ఉంటూ ఉంటుంది. ఏది చెయ్యాలి అనేది కన్నా ముందు అసలు మనం అనుకున్నది అది జరగాలి అనేటటువంటిది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే మనం పేరుగా ఈ దీంట్లో నుంచి బయటకు రావాలి అని అంటే ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే పైకి వెళ్ళడానికి అవకాశం. అదే ఇందాక చెప్పినటువంటిది బుద్ధిమయ కక్ష అవన్నీ చెప్పారు. అది ఎలా ఉంటుంది అని అంటే ఈ కింద ఈ 4 మనస్సుతోటి ఈ మన ఇంద్రియాలు ఇవన్నీ మనస్సుతో ప్రధానంగా ఉంటాయి. మనస్సు పరిగెడుతుంది కాబట్టి వీటికి కూడా కంట్రోల్ అనేటటువంటిది ఉండదు. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమణ మహర్షి దీంట్లో ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడుట పక్కన వాళ్ళ ఇంటి పక్కన లాయర్ గారు ఉండేవారు. ఆ లాయర్ గారు ఊరెళ్తూ కొంచెం మా ఇల్లు చూస్తూ ఉండండి అని వీళ్ళ తల్లిదండ్రులకి చెప్తారు. చెప్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ని సరే ఆయన వెళ్ళిపోయారు. ఈ రమణ మహర్షి ఈయన అప్పుడు పేరు వెంకటరామన్న. ఆయన ఏం చేస్తారంటే కిటికీ ఊసలు తీసి ఫ్రెండ్స్తో సహా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి వేరే ఏం ముట్టుకోరు. ఏవో కాగితాలు అవి ఇవి అన్నీ తీసి కనిపించిన కాగితాలన్నీ వేసుకుని ఇంటికి వస్తారు. 2 రోజుల తర్వాత ఆయన వస్తారు. ఆ లాయర్ గారు ఏంటి ఇల్లంతా ఉంది కానీ కాగితాలు కనపడట్లేదు అని ఆయన కంగారు పడతారు. కంగారు పడి సరే నెమ్మదిగా తెలుసుకుంటే విషయం ఏంటి అని అంటే ఇది జరిగిన విషయం. అయితే ఆయన ఏం చేస్తారంటే వచ్చి ఈ రమణ మహర్షి గారి తండ్రి గారికి చెప్తారు. ఆయన పేరు సుందరయ్య గారు. ఆయనకి చెప్తారు ఇలా చేశాడు మీ వాడు అని చెప్పి దొరికినంత వరకు కాగితాలన్నీ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తండ్రి గారికి పిల్లవాడు చేసినటువంటి పని మీద ఇప్పుడు అవతలవాడు చెప్తే ఇంకా కోపం వస్తుంది పిల్లవాడి మీద. ఆయనకి కోపం వచ్చేది బాగా. కోపం వచ్చేసి ఆయన ఏం చేస్తారంటే వాడికి బట్టలు కూడా తీసి గోచి పెట్టండి అని చెప్తారు. ఇమ్మీడియట్గా ఆయనకి జరగబోయేది ఏంటి అనేటటువంటిది తెలుసుకుంది. ఆయన జీవితకాలంలో వస్త్రము ధరించుట అనేటటువంటిది ప్రధానంగా జీవించలేదు. ఆయన ఏమీ అంబరము అని అంటే మామూలుగా చెప్పాలంటే వస్త్రం. ఏకాంబరము అని అంటే కేవలం ఒక ఇది మాత్రమే పెట్టుకుని ఆయన ఉన్నటువంటి ఆ రకంగా జీవించాలి. అంటే శివుని కూడా ఏకాంబరేశ్వరుడు అని అంటారు కంచిలో ఉన్నటువంటి ఆయన. ఏంటిట అని అంటే ఈ మొత్తం ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో అదే ఆయన వస్త్రం. ఇంతమంది జీవుల్లోనూ ఉన్నటువంటి వాడు ఆయనే కనుక ఆయనని ఏకాంబరుడు. లోపల నేను అనేటటువంటి ప్రజ్ఞగా తెలియబడుతూ ఉంటాడు అందరికీను. అలా తెలియబడేటటువంటి ఆయనని ఏకాంబరుడు అని అంటారు. అయితే ఇక్కడ మనకి ఆ తర్వాత ఇంకొకటి 2 సంఘటనలు జరిగి ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. ఉత్తరం రాసిపెట్టి నేను వేరే పని మీద వచ్చాను, అది నేను చూసుకోవడం ఇంకా అనేసి ఉత్తరం రాసిపెట్టి నా గురించి మీరు వెతకాల్సిన అవసరం లేదు అని చెప్పి పెట్టేసి వచ్చేస్తాను. వచ్చి ఆయన అక్కడ ఈయన ఏమిటది అరుణాచలేశ్వరుడు ఆ ఆలయంలో ఆయన ఉండి ఆయనకి సేవ చేసుకుంటూ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే అలా తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడే ఏం జరుగుతుంది ఆయనకంటే మనకి ఒక దురద కదండి. ఈ
ఈయనేదో ఇక్కడ పీఠం పెట్టేసేసి మొత్తం ఆక్యుపై చేసేస్తాడేమో అన్న భయంతో అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా, పూజారులు వాళ్ళు అందరూ కూడా కొంచెం ఆయన మీద ఇది చూపిస్తారు. ఆ చూపించడంతో ఏమవుతుంది అని అంటే, ఆయన ఈ అరుణగిరి ఉంది కదా ఇక్కడ పర్వతం, ఆ దాని మీద కూర్చొని అక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసి మొత్తం అంటే ఏవో సిద్ధులు పొందడం ఏదో చేయటం అని కాదు, ఇంతమంది జీవులకి కావలసినటువంటి తరుణోపాయం ఏదైతే ఉందో అది పొందుతారు. కేవలం ఆయన సాన్నిధ్యం చేత వాళ్ళందరికీ కూడా అది అందివ్వబడుతుంది. అలా కూర్చుంటే చాలంతే, ఏమీ చేయక్కర్లేదు. మాస్టర్ గారు కూడా అదే చెప్తారు, ఏమిటి ఏదన్నా చెయ్యాలి ఏంటంటే ఏం చెయ్యక, వంటవాడు ఉన్నాడు బాగా మంచి షెఫ్ అని అనుకుందాం, ఆ దగ్గరికి వెళ్ళి మనం నాకు ఆకలి వేస్తుందయ్యా, నేను కూడా నీకు ఏమైనా సాయం చేస్తాను, కాస్త త్వరగా అయిపోతుంది కదా, నాకు ఆకలిగా ఉందని అడిగితే నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు, నువ్వు వాడు కూర్చో, నేనే నీకు ఏదో చేసి పెడతానంట. ఎందుకు అని అంటే మనం వచ్చి రాని దీంతో వాడి కాళ్ళకి వేళకి అడ్డం అవుతాం మనం. అందుకని ఆయన ఏం చెప్తాడు, నువ్వు కూర్చో చాలు, నువ్వేం చెయ్యక్కర్లేదు అని. అంటే ఏం చెయ్యక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదా చెప్పండి, చెయ్యాలి. ఆయన ఏం చెప్తారు అని అంటే ఏమీ చెయ్యక్కర్లేదు అని చెప్పడంలో ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేయి. అంటే నీ గురువు ఆచరిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు మొదట గమనించు, గమనించి దాన్ని నువ్వు ధ్యానం చేసి ధారణ చేసి ఇవన్నీ చేస్తే అప్పుడు చివరిది వస్తుంది సమాధి. మొదట చేయాల్సింది ఏంటి అని అంటే గమనించుట, అలా చూస్తూ ఉండటమే చేస్తూ ఉన్నది ఏంటి అని. అందుకనే ఆయన ఏం చెప్తారు మాస్టర్ గారు అంటే, మొట్టమొదటిసారి గురు పూజలకు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు గమనిస్తారట మొత్తం అంతా జరుగుతున్నది ఏంటి అని. నెక్స్ట్ సారికి పైసారికి వచ్చేటప్పటికి వాళ్ళు మమైకం అవుతారు అందులో. అంటే వాళ్ళు అందులో ఒక కార్యకర్తగా నాది డ్యూటీ ఇది కాదు, గురు పూజలే నేను అనే మూడో దీంట్లోకి వచ్చేటప్పటికి మొత్తం అంతా దాంట్లో లీనమైపోతారు. ఇక రాత్రి లేదు పగలు లేదు, వాళ్ళు అలా పనిచేస్తూనే ఉంటారు. అటువంటి స్థితికి చేరుతారు. అంటే ఇదంతా ఎవరి వల్ల వస్తోంది అని అంటే, లోపల మన ద్వారా పనిచేస్తూ ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞ అని చెప్పండి, లేదు మనం నమ్మిన దైవం ఎవరైనా సరే వాళ్ళ వల్ల మనకి ఇదంతా ఏర్పడుతుంది. ఆ ఏర్పడటం అనేటటువంటిది మనకు కొంచెం మనం లేటుగా తెలుసుకుంటాం, ఎందుకంటే దాని యందు ధ్యాస అనేటటువంటిది ఉండదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనము ఏ స్థితి అనుభవిస్తున్నామో ఈ 3 రోజులు ఇది మనకి ఇలా కంటిన్యూ అవ్వాలి. ఊరికినే వచ్చి వెళ్ళిపోతే ఏమిటి ఉపయోగం? రమణ మహర్షి లాంటి ఇటువంటి ప్రదేశానికి మనం వచ్చామనంటే ఆ జెండా పట్టుకుని కూర్చోడం కాదు, ఆయనలో కూడా నీ గురువే నీకు కనపడాలి. కనిపించి ఏం చేయాలి? ఇక్కడ మనం ఏదైతే అనుభూతి పొందామో అది మనతో కంటిన్యూ అవ్వాలి అని అంటే ఈ రకమైనటువంటి జీవితం గడపాలంటే ఆఫీస్కి వెళ్ళొద్దా అండి అంటే కుదరదు, వెళ్ళాలి. మనం చేసుకునేటటువంటి పనులు అన్నీ నిత్యకృత్యం చేసుకోవాలి, కానీ మనకి అది కంటిన్యూ అవ్వాలి. ఆ వెలుగు నిరంతరం మనలో సాగాలి. అలా సాగటం కోసమే మధ్య మధ్యలో ఇటువంటివన్నీ ఏర్పాటు చేసుకుంటాం. మధ్యలో బ్రేక్ అనేటటువంటి లేకుండా పొద్దున్న
ప్రేయరు, ఒక సద్గ్రంథ పఠనం, పూజ, ఇటువంటివన్నీ చేసుకోవటం చేత మనకి మొట్టమొదట్లో తెలియకపోయినా క్రమంగా ఆ కంటిన్యూయిటీ అనేటటువంటిది తెలుస్తుంది. అలాగా ఈయన కూడా అక్కడ పైన తపస్సు చేసినప్పుడు ఆ తర్వాత అందరూ రాక పోక అవన్నీ ఆ కొండపైకే చాలామంది వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. వస్తే కూడా ఆయన అదే చెప్పాడు, కూర్చో. ఆ యొక్క ప్రభావం చేత వాళ్ళ సమస్య ఏదైనా కూడా తీరిపోయింది. ఒకసారి రమణ మహర్షి వారి దగ్గరికి ఒక గురువు గారు వచ్చారు. ఆవిడ ఒక శిష్యురాలు ఇద్దరిని తీసుకుని వచ్చారు. వస్తే ఆవిడ చాలా బిజీ స్కెడ్యూల్ ఆవిడది, వీలు పడదు ఆవిడకి ఉండి తీర్బడిగా ఆయనతో ముచ్చట. ఆవిడ వస్తూనే ఆవిడ సమస్యలో లేకపోతే ఆవిడ జవాబులో ఏవో ఆ ప్రశ్నలు అవి తెలుసుకుని ఆయన టకటకా సమాధానాలు చెప్పేస్తే అవన్నీ టకటకా ఆయన నోట్ చేసేసుకుని ఆవిడ వెళ్ళిపోతారు నెక్స్ట్ ట్రైన్కి. మళ్ళీ సాయంత్రం ఇప్పుడు ఉంది ఆవిడకి ట్రైను, ఆ ట్రైన్ ఎక్కేయాలి ఆవిడ. అంత ఆవిడ స్కెడ్యూల్ అంతా అలా ఉంటుంది మొత్తం అంతా. అలా ఉండి అయితే ఆవిడ వస్తారు. వస్తే ఆ శిష్యురాలతో ఆవిడ చెప్పిస్తారు. ఆవిడ చాలా మహానుభావురాలు, అట్లా ఇట్లా అని మొత్తం అంతా శిష్యురాలు పలుకుతుంది. అక్కడ ఆశ్రమంకి ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తారు. చెప్పి గురువుగారితో ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని అని అంటారు. అని అంటే ఆయన అంటారు, నువ్వు ఊరుకో అని చెప్తారు రమణ మహర్షి అని చెప్తే ఆయన ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆయన కామ్గా నేను చెప్పానండి అని అంటారు. సరే పిలుస్తారేమో ఒకవేళ అని చూస్తూ ఉంటారు. సాయంత్రం టైం అయిపోయింది, ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్ళాలి, అరగంట కూడా గట్టిగా లేదు, ఒకసారి మళ్ళీ కనుక్కోమనండి. అంత టైం లేకపోతే వెళ్ళండి మనం అని చెప్తారు ఆయన. అంతే, టైం లేదు అని అంటే నా దగ్గర కూడా లేదు అంటే ఒక పెద్దవాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంత అనుకువగా, ఎంత వినయంగా, విధేయంగా ఉండాలి అనేటటువంటిది తెలుసుకోవాలి. ముందు గ్రేట్ అని అనుకుంటే మంచిదే, కానీ నీకంటే పైన ఇంకొకడు ఉన్నాడు, వాడి వల్ల నువ్వు ఎంతో అంతో నువ్వు చేయగలుగుతున్నావు ఏదైనా ఒక మంచి పని అనేది. అది జరగాలి నీ ద్వారా నిరంతరంగానంటే నీలో అది ఉండాలి. అది లేకుండా నేనంటే నేనుగానే ఉంటుంది. ఆవిడ అంటే కొంచెం విషయం తెలిసిన ఆవిడ కాబట్టి ఆవిడ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు కోపం వచ్చి. కానీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఒక ఇది చేస్తుంది, రికన్సైల్. ఆ రికన్సైల్ చేసుకోవటంలో ఆవిడకి నేను చేసిన పొరపాటుది అదని చెప్పి మళ్ళీ వస్తాను. అది తెలుసుకొని నువ్వు వచ్చావు కదా, రా ఇప్పుడు అని. నాకు ఏవి లేవు స్వామి, కేవలం నీ ఆశీర్వచనం కోసం వచ్చాను అని చెప్తే, ఎప్పుడైనా ఒకటి తెలుసుకోమా, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయనని శరణాగతి పొంది ఉంటే ఎటువంటి సమస్య మనకి రాదు అని చెప్తాను. అలాగా ఎందుకు మనం ఇవన్నీ తెలుసుకోవటం అనంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. నీకు తెలియాలి ఆయన గురించి అంటే చలం గారు రాసినటువంటి భగవాన్ స్మృతులు అనేటటువంటి బుక్ చదవండి. ఆయన గురించి మొత్తం అంతా అంటే ప్రతీది ఒక ఎగ్జాంపుల్. ఆయన చాలా బాగా వర్ణిస్తారు రమణ మహర్షి వారి గురించి, చాలా వివరంగా కూడా ఉంటుంది. అలాగా ఒక్కొక్కటి మనకి విషయాలు తెలుస్తుంటాయి. ఒకసారి ఒక జమీందారు గారు వస్తారు. ఆయనకి చాలా వ్యవహారాలు, ఆయన సాధువు, అంటే మంచి మనస్తత్వం కలవారు. ఆయన ఎవరికైనా ఒక
సమస్యతోటి వచ్చినా చేసినా వాళ్ళకి పరిష్కారం చూపడం, ఏ సహాయం కావాలన్నా వాళ్ళకి చేయగలిగినంత వరకు కూడా ఎక్కడా లోటు లేకుండా చేయటం అలా చేసేవారు ఆయనకి ఒకసారి ఈయన రమణ మహర్షి వారి గురించి తెలిసి ఆంతరంగికంగా నేను వారితో మాట్లాడాలి అని అన్నారు. ఆయన ఆంతరంగికంగా ఎవరితోటి ఏం మాట్లాడరండి, ఆయన మాట్లాడేదే తక్కువ. కానీ మరి మీరు అట్లా అడుగుతున్నారు, మేము అడుగుతాం, మరి నేనేం చెప్పలేను మీకు అని అంటారు. అడిగితే ఆయన ఏమి చెప్పినప్పుడు అంతే వెయిట్, ఆయన ఏం చెప్పరు. అలాగా మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి అడిగినప్పుడు అప్పుడు కూడా ఏం జవాబు చెప్పారు. మూడవసారి మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు అప్పుడు మరి నేను స్నానం చేసేటప్పుడు ఒక్కటే నాకు ఆంతరంగంగా ఉంటుంది. అది కూడా ఎలాగా ఉంటుంది అని అంటే అదేదో ఇప్పుడు మనలాగా పెద్ద బాత్రూమ్లు ఏం కాదు, జస్ట్ తడకలతోటి కట్టి ఉండేది అప్పట్లో. అక్కడ నేను స్నానం చేస్తుంటే నువ్వు బయట కూర్చొని మాట్లాడతాను. అదొక్కటే టైం ఉంటుంది నాకు ఆంతరంగికంగా మాట్లాడాలి అంటే. ఇంకెప్పుడు మరి అందరూ ఉంటారు, నేను ఎవరిని పెట్టుకోమని నేను చెప్పలేను. అయినా సరే పర్వాలేదు అని చెప్పి అప్పుడు ఆయన ఉన్నప్పుడు అవి వచ్చి కూర్చొని మాట్లాడతారు. ఎందుకనంటే మనలో ఎంతవరకు ఉంది అడగాలని అనుకుంటున్నాం, కానీ అసలు ఏంటి అది కూడా ఆయనకు ఎందుకు ఇచ్చారు ఆయన అని అంటే కేవలం ఒకటే, 10 మందికి ఉపయోగపడేటటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది కాబట్టి ఆ టైం ఆయన అంటే ఇవన్నీ కూడా నేను ఇంత చేస్తున్నా నాకు సరిగ్గా ఆయన పట్టించుకోలేదు, సరిగ్గా మాట్లాడలేదు. మన మనసు ఏంటంటే త్వరగా నెగిటివ్లోకి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది పాజిటివ్ కన్నా. ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని దానికి సరే ఏమో చెప్పారు పెద్దవాళ్ళు మనం విందాం అనే ఆలోచన లేటుగా వస్తుంది. ముందు మనసు ప్రధానంగా పనిచేస్తుంది. అది లేటుగా వస్తుంది కాబట్టి మనకి పరిణతి కూడా కొంచెం లేట్ అవుతుంది. ఆ ఉనికి మనకి తెలియాలి కదా, అది తెలిసే వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ గొప్పతనాన్ని మనం గ్రహించడం కోసం కాదు, వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు అని అంటే మనము ఎంత పాటి పనికొచ్చేటటువంటి పని చేస్తాం. ఇదే విషయాన్ని మాస్టర్ గారు కూడా నేను ఏదైనా చేస్తాను అని అంటే ఆయన వెంటనే ఏం చెప్పేవారు కాదు, సైలెంట్గా ఉంటున్నారు. మళ్ళీ 1-2 సార్లు అడిగినప్పుడు చెప్తాను. కాదు నేను ఏదన్నా చెయ్యాలనుకుంటున్నాను చేస్తాను అని అంటే చాలా చిన్న పని, ఇది అక్కడ పెట్టాను అంతే, పెద్ద పని అని చెప్పరు. మనము అది ఎంత శ్రద్ధగా చేస్తున్నామనే దాంట్లో అది ఉండదు. ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ పెట్టాం అని అంటే ఆ కాగితం పెట్టడంలో మనం ఏంటి అని అనేది చూసేస్తారు. కాగితం పెట్టడంలో ఏం తెలుస్తుందండి? మనలాంటి వాళ్ళకైతే ఏం తెలియదు, కానీ వాళ్ళకి తెలుస్తుంది. మనలో అంటే వాళ్ళకి మనం చెయ్యకపోయినా తెలుస్తుంది, కానీ వాళ్ళలో ఎంతవరకు అది వచ్చింది అని అనేది మనం శ్రద్ధతో చేస్తూ ఉంటే అది అలా ఒకసారి మాస్టర్ గారు మా శ్రీకే గారిని అడుగుతాను, నేను ఏదన్నా ఒక మంచి స్టార్టింగ్ డేస్లో ఏదైనా మంచి పని చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తే అలాగే తప్పకుండా నేను వైజాగ్ వెళ్తూనే నీకు ఉత్తరం రాస్తాను అని. నెలలు జరిగిపోతున్నాయి కానీ మాస్టర్ గారి దగ్గర నుంచి ఈకే గారి దగ్గర నుంచి ఒక్క ఉత్తరం రాదు. ఈ లోపల వేరే దగ్గర ఒక సేవా కార్యక్రమం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటే అప్పుడు ఇలాగా మాస్టర్ గారు నేను ఫలానా దాంట్లో ఇలాగ సేవ
చెయ్యాలి అనే దీంట్లో ఇలా వెళ్ళాను చేస్తున్నాను, చాలా మంచి పని చేస్తున్నాం అని చెప్పి అప్పుడు అంటే ఎందుకు ఇలా నేను చెప్తున్నాను అంటే చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ అందులో వాళ్ళు ఆలోచించేటటువంటిది ఎంతో ఉంటుంది. మనలో మన కమిట్మెంట్ ఏంటి, మనం ఎంతవరకు దాన్ని శ్రద్ధగా చేయగలుగుతాం. ఎందుకంటే మనం చేస్తూ ఉన్నప్పుడు 10 మంది దాన్ని అనుసరించే విధంగా ఉండాలి. అంతేగాని ఏకోనారాయణ అన్నట్టు నాకు నేను చేసుకుంటానండి అని అంటే ఉపయోగం లేదు. అంతే కదా అండి. ఇందాక ఇనర్ట్ గ్యాసెస్ వాటి గురించి ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాం. దాంట్లో ఏంటి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. అట్లాగా ఏం ఉపయోగం ఏమి ఉండదు, ఇంకా బూడిద రాలిందట. ఇక్కడ అది కూడా లేదు. అందుకనే అట్లా కాకుండా ఉండాలి అని అంటే ఏంటి, నీలో ఆ కమిట్మెంట్ ఉండాలి. కేవలం కమిట్మెంట్ ఒకటే సరిపోతుంది. నువ్వు అవతల వాడిలో ఉన్న పరమాత్మని నువ్వు దర్శనం చెయ్యాలి. చేసి ఏదైతే అవసరం ఉందో అది నువ్వు చెయ్యగలగాలి. అది చూస్తాను. అది చూసి మనకు అది ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే పని అప్పచెప్తారు తప్ప లేదా చెప్పరు. ఎందుకంటే రేపు పొద్దున వీడు మరో 10 మందికి ఆదర్శం అవ్వాలి. అంతేగాని వీడు తప్పు చేస్తే వాళ్ళు కూడా తప్పు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అప్పచెప్పేటప్పుడు మాత్రం చాలా అందుకని ఇప్పుడు ఎంత చిన్న విషయం అంటే ఒక టీచర్గా వాడిని పంపించాలి ఎల్కేజీలో ఏబిసిడీలు దిద్ద పెట్టడమే కదండి అని అనిపిస్తుంది. కానీ కాదు, అలా పెట్టాలి అని అంటే కూడా వాళ్ళు చాలా ఆలోచించాలి. ఎందుకంటే వీడు ఎక్కడ వాడి మైండ్ సెట్లో తప్పు ఉన్నా అది పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అన్ని రకాలుగా వాళ్ళు సాటిస్ఫై అవుతేనే పెట్టాలి. అది చాలా ప్రధానం. అందుకనే అలా చేస్తారు వాళ్ళు. అంటే మామూలుగా మనకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ ఈ రకంగా జీవించుట అనేటటువంటిది వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఏ తొందర లేదు. ఈ లైఫ్ కాకపోతే వచ్చే లైఫ్. వాళ్ళేం తొందరపడాలి. తొందరపడాల్సింది మనమే. కానీ ఎందుకంటే ఈ జీవితం వృధా అయిపోయినట్టే కదా. మళ్ళీ నెక్స్ట్ టైం అందులో మనకి ఈ అవేకనింగ్ రావాలి. ఆ రావడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. ఇవంతా టైం వేస్ట్. అందుకని ఏం చేయాలి అని అంటే ఇప్పుడు టైంని ఎంతో కొంత సద్వినియోగపరుచుకుంటే వచ్చే జన్మకి అక్కడి నుంచైనా కంటిన్యూ అవుతుంది. అది వాళ్ళు చూస్తారు. కాబట్టి మనలో రావాలి. అదే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని అంటే ఒకరోజు చేస్తాడు, రెండో రోజు మెహర్బానీగా మన ఏదో ఫేవర్ చేస్తున్నట్టు చేస్తారు, మూడో రోజుకి అడ్రస్ ఇవ్వడం. వాళ్ళకై వాళ్ళకి అనిపించాలి, వాళ్ళు చెయ్యాలి. అది ప్రధానం. అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అలాగే వెయిట్ చేస్తారు, చేస్తారు. ఒకసారి రమణ మహర్షి వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఆయన ఏదో అడగాలనుకున్నారు. కానీ అక్కడి వాతావరణంలో ఆయన అడగాలి అని అనుకున్నది అది ఎక్కడో మరుగున పడిపోయింది. ఆయన ఏం అడగరు. ఆ వాతావరణంలో ఉండేటటువంటి ప్రశాంతత ఇవన్నీ కూడా ఆయన బాగా ఇది చేసుకున్నారు. చేసుకుని అంటే చాలా బాగుంది ఇక్కడ కాంగా. అంటే స్పిరిచువల్గా ఏదో ఉంది అనే దానికంటే ఆ ప్రశాంతత ఆయన మనసుకి బాగా హత్తుకుని అక్కడ చక్కగా బాగుంది. ఇక్కడ అంతా మంచి సువాసన జరుగుతుంది. పెద్దవాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళ నుంచి వచ్చేటటువంటి వైబ్స్ మామూలుగా ఉండవు. ఆ ప్రశాంతతనిస్తాయి, ఆ సువాసన వెదజల్లుతాయి. అందుకని ఆయనకు అదంతా ఏదో బాగా నచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన మళ్ళీ వస్తారు. మీరు వచ్చినప్పుడు ఒక చిన్న మాట అంటే ఏంటంటే మీరు
ఏం అగరబత్తీలు వాడతారు ఆశ్రమంలో, ఇక్కడ ఇంత మంచి సువాసన వెదజల్లుతోంది, అంత మైండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది, మీరు ఏ అగరబత్తి వాడతారని అడుగుతారు. అంతే, అంటే వాళ్ళ అవగాహన శక్తి అక్కడే ఆగింది. అది మనకు తెలుసు. ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఆయన యొక్క గొప్పతనము, ఆ ప్రశాంతత ఆయన నుంచి వస్తోంది, ఇదంతా వ్యాపించి ఉంది అన్న ఆలోచన లేదు. వాళ్ళ కల్లా ఉన్నది ఒకటే, ఏ అగరబత్తి వాడుతున్నారు, లేకపోతే ఇంకా ఏంటి ఏమైనా ఇవన్నీ వాడుతున్నారా, ఫ్రెషనర్స్ అవి ఇవి, ఇలా ఉండడానికి ఏం చేస్తారు, ఇక్కడే ఆగిపోయింది. అందుకని వాళ్ళు ఆ ప్రశాంతత అంతే వరకు కూడా వెయిట్ చేస్తారు. అది మనలో రావాలి అని అంటే చాలా మనకి ముందు మైండ్ యాక్సెప్ట్ చేయగలిగే స్థితి రావాలి. యాక్సెప్ట్ చేయగలిగే స్థితి రావటానికి స్మరణ ముఖ్యం. అందుకని గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక నామం ఏదో ఇచ్చి ఊరికే పంపాలి. పాపం వాళ్ళు ఇచ్చి చేసుకో అని చెప్తారు. ఏమవుతుంది అంటే, ఏదో మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నా కొంతకాలం చేసేటప్పటికీ వాళ్ళకి ఆ మనసు ఆ యొక్క స్మరణలో ఉండటం అనేటటువంటిది వస్తుంది. అది ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ అది ప్రధానం అక్కడ. ఆ స్మరణ అనేటటువంటిది చేస్తూ ఉంటే, లేకపోతే ఓ పూజ, ఆంజనేయ స్వామిని ఆరాధించు, లేకపోతే ఇంకోటి ఏదో కృష్ణుడు బాలగోపాల మంత్రం చెయ్యి. ఈ రకంగా ఒక్కొక్కటి వాళ్ళు ఎవరికి ఏది చెప్తారో వాళ్ళకే తెలుసు, మనకే తెలియదు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టే వాళ్ళు చెప్తారు. అందుకని మనము చేయవలసింది ఏంటి అని అంటే, ఆ స్మరణలో జీవించుట. అందుకని ఇటువంటి వాతావరణంకి రా. ఈ మ్యాగ్నెటిక్ ఇవి పవర్ పాయింట్స్ లాగా ఉంటూ ఉంటాయని చెప్పారు. ఆ పవర్ పాయింట్స్ ఇటువంటి మనం అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన మైండ్ మనకు తెలియకుండానే వాటి యొక్క ప్రభావం చేత అది ట్యూనప్ అవుతుంది. జోగ్రఫికల్గా జరిగేటటువంటి విషయం ఏంటి అని అంటే, ఎక్కడెక్కడ ఆ లైన్స్, కాంటూర్ లైన్స్ క్రాస్ అవుతాయో అక్కడల్లా ఒక పవర్ పాయింట్ అవుతుంది. అలా ఇది ఏర్పడతాయి. తిరుపతి ఏర్పడినా, అరుణాచలం ఏర్పడినా, ఇంకొకటి ఏర్పడినా, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఎక్కడైతే క్రాసింగ్ అవుతుందో, రెండు క్రాస్ అయ్యాయి అంటే ఒకదానికొకటి క్రాస్ అయినా అక్కడ ఒకటి, ఒక్కొక్కసారి మూడు కూడా అలా అవుతాయి. అలా జరిగినప్పుడు అది ఇంకా కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగా ఇటువంటి చోట్లకి మనం రావటం అనేటటువంటి ఏదో అదృష్టం అవి అంటే కరెక్టే, కానీ ముందు దాని గురించి మనం తెలుసుకోవటం ఒకటే ప్రధానం కాదు. ఆ యొక్క దీంట్లో మనం ఉండాలి. ఆ వాతావరణంలో మనం ఉంటూ ఉన్నప్పుడు మన మనసు ఇతర ఆలోచనలు ఇటువంటివన్నీ లేకుండా మనం ఉండగలగాలి. తిరుపతి వెళ్ళామనుకోండి, వాడు పదండి 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 అని తోస్తారు. వాడు తోసినప్పుడు మనం ఏమవుతుంది, మన ధ్యాస ఆయన మీద కాకుండా ఈ తోసేవాడి మీద కట్టారే ఉండయా, నేను ఇంకా చూడనే లేదంట, ఈ ఉండయాలోనే అయిపోయాను మొత్తం వ్యవహారం అంతా కూడా. అక్కడ దాటేసాం. ఆయన రూమ్ లేదన్నాడు, నెమ్మదిగా అడిగాం, ఎందుకే బాబు, ఇగో ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి కదంటే, లేదండి వేరే వాడు బుక్ చేసుకున్నారంటాడు. వాడి మీద తవ్వులాటకు దిగిపోతాం. ఇంకా స్వామి ఎక్కడ అక్కడ. ఎందుకంటారంటే ప్రతి వాళ్ళ యొక్క రూపంగా ఆయన అక్కడ పని చేస్తూ ఉంటాడు. అది మనకి తెలియాలి అని అంటే ఇటువంటి సందర్భాలు జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని అనేది మనం తెలుసుకోవాలి. మనసు కొంచెం నెమ్మదించి విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది అని అన్నప్పుడు, ఇక్కడ మనకు తెలియకుండానే అమావాస్య స్కార్పియోలో నుంచి సెజిటేరియస్లోకి వెళ్తున్నాం అని
ఇవన్నీ చెప్పుకున్నాం. ఏమవుతుంది అని అంటే వాటి యొక్క ప్రభావం మన మనస్సు మీద పనిచేస్తుంది. దాన్నే ఏం చెప్పారు అని అంటే దర్శపూర్ణ మాసాత్మకం అని చెప్తారు. దర్శపూర్ణ మాసాత్మకము అని అంటే దర్శం అంటే అమావాస్య, ఆ అమావాస్య పూర్ణిమ ఈ రెండు ఈ మనము ట్యూనప్ అయ్యి అంటే ఈ రెండింటి మధ్య మొత్తం సృష్టి అంతా ఉంది. మొత్తం 14 మన్వంతరాలు, మొత్తం మన్వంతరాలు 14. ఈ 14 అమావాస్య నుంచి పూర్ణిమ మధ్యలో ఈ 14 ఉంటాయి. అంటే ఈ సృష్టి జరగటం అనేటటువంటిది అక్కడ మొదలయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అందుకని అమావాస్యకి పూర్ణిమకి మీరు వేరే పని ఏమీ పెట్టుకోకుండా ధ్యానం చెయ్యండి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సృష్టి యొక్క ఆవిర్భావం ఇవన్నీ తెలుస్తాయి. చేస్తూ ఉండగా ఒక్కొక్కటి దర్శనం అవుతుంది. అలా జరగటం ఏంటి అని అంటే ప్రతి మాసానికి ఒక అమావాస్య ఒక పూర్ణిమ ఉంటాయి కదండి. అవి 12 ఇవి 12 మొత్తం 24. అంటే గాయత్రి ఏమిటి 24. ఇలా చేస్తూ ఉండటం చేత ఒక్కొక్క లేయరు ఓపెన్ అవుతుంది. దీని కూడా 3 కక్షలు ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం. ఆ 3 కక్షల్లో ఒక్కొక్కటి అలా ఓపెన్ అవుతుంది అనుకోండి, మన మొత్తం ఈ సృష్టి ఆవిర్భావం అంతా కూడా కనిపిస్తుంది. మొన్న యురేనస్ గురించి చెప్పుకుంటున్నాం. ఆ యురేనస్ గురించి చెప్పుకుంటున్నది ఇందాక చెప్పారు. ఇవన్నీ లీడ్ చేసేటటువంటి ఇచ్చేటటువంటి ఎవరు అంటే కేవలం ఒక గ్రహమో ఇంకొకటో అనుకోవద్దు. వాళ్ళు అనేక కక్ష్యలలో పనిచేస్తారు. వీనస్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏవైనప్పటికీ కూడా ఇందాక చెప్పినట్టు 7 కక్ష్యల్లో పనిచేస్తారు. భూమి కూడా మనం చివరి దాంట్లో ఉన్నాం. 7వ భూమి ఉంది, దాంట్లో ఉన్న 7 సూర్యుడు 7 చంద్రులు అన్నీ అలాగే ఉంటాయి. చైన్ ఉంటుంది అనమాట, దాని ప్లానెటరీ చైన్ అంటారు. 7గా ఉంటాయి. మన ప్రయాణం ఎక్కడికి సాగాలి, చివర ఉన్నటువంటి మనము పైన ఒక దాంట్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళటం కోసమే ఈ పూర్ణిమ అమావాస్య ధ్యానం. అందులో ఈ స్కార్పియోలో నుంచి సజిటారియస్లోకి ప్రయాణం. అంటే ఏమవుతుంది, ఈ మన లోపల ఉన్నటువంటి నేను అని ఏదైతే అనుకుంటున్నామో అది తీసివేయబడి పైకి ప్రయాణం ఊర్ధ్వముఖంగా సాగుతుంది. అదే అంతర్ముఖ ధ్యానం. అంటే మనలో కరుడు కట్టుకుపోయినటువంటి దాన్ని అదే కట్ చేయబడుతుంది. అదే చీకటి. ఆ చీకటి అనేటటువంటి దాంట్లో నుంచి వెలుగు అదే ఇంద్రుడు లేకపోతే సూర్యుడు అని చెప్పండి. ఆ వెలుగు ద్వారా ఆ చీకటి అంతా కూడా తొలగింపబడి పైకి ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణం సాగుతుంది. అలా సాగటం జరిగినప్పుడు ఏమవుతుంది, చివరికి చేరేది ఎక్కడికంటే వసంతం వెళ్ళాం. అంటే మొత్తం అంతా కూడా మన సాధన ఇక్కడ మొదలైనటువంటిది ఎట్లా ఉంటుంది అనంటే చింతకాయలో ఉన్నటువంటి పులుపులాగా ఉంటుంది. ఇక్కడ మొదలైనటువంటిది అది పైకి చేరేటప్పటికి వైశాఖ మాసంకి అలా వచ్చేటప్పటికి పువ్వులలో ఉన్నటువంటి తేనెగా తయారవుతుంది. ఈ పులుపులో నుంచి అంటే ఏంటి, మన జీవితంలో ఇక్కడ పులుపు, ఈ కష్టాలు, బాధలు ఇటువంటివన్నీ కూడా పైకి ఇవన్నీ ఒక్కొక్కటి అవన్నీ సూర్యుడి యొక్క కిరణాలు. ఇంద్రుడు వజ్రాయుధం అంటే కూడా అదే కట్ చేయబడతాయి. ఇంద్రుడు మన ఇంద్రియాలకు అధిపతి. ఆయన అధిపతి ఏంటంటే మనం వీటి ద్వారానే మన ఇంద్రియాల ద్వారా ఈ భౌతికంగా ఉన్నటువంటి వాటి ద్వారా పైకి ప్రయాణం జరగాలి. పైన ఉన్నటువంటి బుద్ధి ఇంకా పైకి వెళ్ళటం చేత ఏమవుతుంది అని అంటే మన ప్రయాణం పైకి సాగుతూ ఉన్నప్పుడు సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణుడు అలా వెళ్ళటం అనేటటువంటిది
ఏదైతే ఉందో గమనము, దాన్ని ఏం చెప్తారు అని అంటే, ఆవిడ బ్లావెట్స్కి కూడా ఒక విషయం చెప్తాను. ఆ ప్రయాణం సాగి ఎక్కడి దాకా వెళ్తాము అని అంటే చిట్ట చివరి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ చిట్ట చివరి స్థితికి మనం చేరుకున్నప్పుడు అక్కడ మనకి ఇంకా ఈ మనసు ఇవన్నీ కూడా ఒకదాంట్లోంచి ఒకటి లయమైపోతాయి. మనస్సు బుద్ధిలో లయమవుతుంది, ఈ బుద్ధి వెళ్ళి ఆత్మలో లయమవుతుంది, ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో చేరుతుంది. అది జరిగేటటువంటి సాధన అంతా ఆ దానికోసమే మనం చేసేటటువంటి ఈ ప్రయత్నము ఇవన్నీ కూడా. పొద్దున చెప్పుకున్నట్టు 1000 మంది 1000 ప్రార్థనలు చేయటం కన్నా 1000 మంది కలిసి ఒకే ప్రార్థన జరిగిందనుకోండి, ఏమవుతుంది? 1000 పెరుగుతుంది. అంతే కదా? 1000 కాదు, ఇంకెంతైనా కూడా కావచ్చు. అది జరగవలసినటువంటిది ఏంటంటే, నేను వేరు అనేటటువంటి దాంట్లో నుంచి మొత్తంగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అక్కడికి చేరడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతా ఏదైతే ఉందో ఆ విషయం చెప్పడమే ఈ 3గా చెప్పబడినటువంటి ప్రథమ నేను, నువ్వు, వాడు 3గా చెప్పబడుతుంది. ఆ 3నే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటారు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. అదే దత్తాత్రేయ అవతారం. 3 శిరస్సులుగా ఆయన వ్యక్తమవుతాడు. ఇన్నింటి యందు వ్యాపించి ఉన్న ఈ విషయాన్ని జీవులకి తెలియజేసి వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి పైకి లిఫ్ట్ చేయడానికి కోసం వచ్చినటువంటి గురువుగా వచ్చినటువంటి అవతారం అది. అంతేకాని ఏదో త్రిమూర్తులు వచ్చారు, వాళ్ళేమో వడ్డించమన్నారు ఆవిడని, ఆ పాటి తెలియకుండా రాలా వాళ్ళు. అంటే మనలో ఉన్నటువంటి పరిణతి ఏంటి, అది ఎప్పుడు సాధ్యపడుతుంది అని అంటే, మనము పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఆ ఆశ్రయం అనేటటువంటిది అందింపడుతుంది. అంటే ఆ మనసు అనేటటువంటిది ఎగ్జిస్టెన్స్లో ఉండకూడదు. ఆ మనసు ఆ ఎగ్జిస్టెన్స్లోకి లేనప్పుడు ఇంకా ఉండేదేంటి? ఆ తత్వంలోకి వెళ్ళిపోవటమే, ఇంకా వేరే ఏం ఉండదు. ఎవరు చెప్పినా, వారు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా, ఇంకొకటి చెప్పినా, రామకృష్ణ పరమహంస చెప్పినా, మాస్టర్ గారు చెప్పినా అదే విషయం. అప్పుడు దేశకాలమాన పరిస్థితులకి అనుగుణంగా చెప్తారు విషయాన్ని, అంతే తప్ప ఇంకా అంతమించి ఏముండదు. అదే మాస్టర్ గారు రాత్రి చెప్పుకున్నట్టు, మాస్టర్ గారు విదేశీయులకి ఒక రకంగా చెప్పారు, ఇక్కడ మనకి ఒక రకంగా చెప్పారు. మీరు మాస్టర్ గారు లెక్చర్ వినండి, అసలు ఎంత స్టఫ్ ఉంటుందంటే ఆ ఒక్క మాట తీసుకుని మళ్ళీ ఒక ప్రవచనం చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనకి అందుబాటులోకి రావాలి అని అంటే అంత ఉంటుంది దాంట్లో. అది ఉండాలి అని అంటే ఈ మనసు అనేటటువంటి ఎంతసేపు పనిచేస్తున్నంతసేపు అలానే దాన్ని నొక్కి పెట్టలేము. అందుకనే ఏమి చెయ్యకు అంటే, మనసు అనేటటువంటి దాంతో నువ్వు ఏ పని చెయ్యకు, కేవలం అలా కళ్ళు మూసుకుని కూర్చో. ప్రేయర్లో చెప్పినటువంటిది ఏంటి అని అంటే అదే, ఆ 10 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకుని కూర్చో అక్కడ, అంతే, ఏం చెయ్యకు. లోపల గాయత్రి పూస తిప్పేస్తానో ఇంకోటి ఏదో చేస్తాను ఏమక్కర్లా. లోపల శ్వాసలు ఎన్ని శ్వాసలు తీసుకోవాలండి అని అంటే ఇవేం అవసరం లేదు, కామ్గా కూర్చో, అలాగా జరగాల్సింది జరుగుతుంది. ఫైనల్గా మనకు అందింపబడేటటువంటి దాన్ని, ఆ ఫ్రూట్ని మనం తీసుకోవాలి. అది తెలియటం కోసమే ఈ చేసేటటువంటి పూర్ణిమ అమావాస్యలకు ధ్యానం ఏంటి అని అంటే ఇది. అవి చేసి దర్శనం మనం పొందినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పైకి ప్రయాణం జరుగుతుంది కదా, అక్కడ కూడా మరి సనక సనందరాదులు
వెనక్కి వచ్చారు. వాళ్ళ ప్రవేశం దొరకలేదు. ఎందుకంటే మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు మనస్సు ప్రధానంగా ఉంది. వాళ్ళకి భౌతికమైనటువంటి దేహం లేదు. కేవలం అదే విషయం వాళ్ళు వెనక్కి రావడానికి. ఆ మనస్సు అనేటటువంటిది లైవ్ అయిపోవాలి. అయిపోతేనే అవుతుంది. అందుకనే చెప్తారు వేదంబులు గణరేనని గణనేరని ఆది పరబ్రహ్మమూర్తి. వేదములు కూడా చెప్పలేవు ఆయన గురించి. ఆ బియాండ్గా ఉన్నటువంటి దాంట్లో ఉంటారంట. అక్కడ ఉన్నటువంటి ఆయనను దర్శించాలి అని అంటే మనం ఇక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పెడితే ఎప్పటికో అప్పటికి చేరతాం. మొన్న ఎక్కాం మనం ట్రైన్, ఒక్కొక్క స్టేషన్లో ఆగుతూ వచ్చింది, మొత్తానికి చేరాం టైంకి. అట్లాగా ఎప్పుడు కూడా ఏంటంటే ఆ స్థితి పొందాలి అని అంటే ఇక్కడి నుంచి జరగాలి. అది జరగటానికి కోసమే మనం చేసుకునేటటువంటి మాస్టర్ యోగా క్లాసులు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే ఇంతమంది ఒకడి గురించి ఆలోచించాలి. ఆ ఒక్కడు ఇంతమంది గురించి ఆలోచించాలి. పొద్దున్నే గుడికి వెళ్దాం అంటున్నారు, మరి వెళ్ళే వాళ్ళందరికీ కూడా పొద్దున్నే కాఫీ ఇచ్చారు కదా, వాళ్ళకి నీళ్ళు అందాయా లేదా అనుకున్నారు కదా, ఇవన్నీ చేశారు కదా. అంటే ఏంటి, ఇంతమంది గురించి మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్యామి ప్రజ్ఞని మనం ఆ రకంగా దర్శనం చెయ్యాలి. అలా చేసినప్పుడు మనకి ఇవన్నీ అందుతాయి. లేకపోతే అందే అవకాశం ఏం లేదు. మామూలుగానే మీరు ఎవరి పాటికి వాళ్ళం మళ్ళీ చక్కగా గెట్ టుగెదర్లు అన్నీ జరుపుకుంటాం, చేస్తాం, ఇంట్లో ఎన్నో అకేషన్స్ చేసుకుంటాం, వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. జరగవలసినటువంటి ఇది కనుక మనం సాధన చేసుకుంటూ వెళ్తే చక్కగా ఆ వెలుగు అనేటటువంటిది మన చుట్టూ పెరుగుతూ వెళుతుంది. ఆ పెరుగుతూ అది వెళ్ళినప్పుడు చక్కగా అది మన దగ్గరికి ఎవరైనా అటు పోయే వాళ్ళు కూడా ఇటు వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడేద్దాం అని అనిపిస్తుంది. అది పెరిగే కొద్ది. లేకపోతే ఇప్పుడు ఎందుకులే అన్నప్పి వెళ్ళివాడని కదిలిస్తే ఆయన అని చెప్పి ఇటు వచ్చేవాడు కూడా పక్కన సందులు వచ్చి వెళ్ళిపోతారు. అంతే తేడా, అంత మించి ఏమి ఉండదు. అందువలన మనం చెయ్యాల్సింది ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సాధన. దానికోసమే ఈ మహానుభావులు వీళ్ళందరూ కూడా మనల్ని నడిపించడానికి వాళ్ళు దిగి వస్తారు. అయ్యే అగరబత్తుల దగ్గరో లేకపోతే ఇంకెక్కడో మన మనసు ఆగిపోకుండా ప్రయాణం సాగాలి. ప్రయాణం కనుక సాగితే అప్పుడు మనం గమ్యాన్ని చేరుకోవడం అనేటటువంటిది